మీరు మంచి లాభాలొచ్చే బిజినెస్ చేయాలని ఆలోచనలో ఉన్నారా? కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. మామూలుగా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాకుండా ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలకు కూడా చాలా రకాల బిజినెస్లు ఉంటాయి. ఇక ఆ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్లో ఇప్పటివరకు చాలా వీడియోలు షేర్ చేశాం. ఇక అందులో మీకు అవసరమయ్యే బిజినెస్ ఐడియాస్ చాలా ఉంటాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నేను మీ ముందుకు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియాతో వచ్చాను. ఇక ఆ బిజినెస్ ఏంటంటే పసుపు కుంకుమ ప్యాకింగ్ పౌచెస్ బిజినెస్. మామూలుగా పసుపు కుంకుమలతో ప్రతిరోజు అందరికీ అవసరం ఉంటుంది. ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకల నుండి, అంటే పూజలు, వ్రతాలు, ఇక గుడిలో చేసే పూజలలో ఇలా మంచి మంచి వేడుకలకి పసుపు కుంకుమలతో బాగా అవసరం ఉంటుంది. చెప్పాలంటే ఇవి లేకుండా పూజలు చేయడం కుదరదని చెప్పాలి. అందుకే మార్కెట్లో పసుపు కుంకుమలకి బాగా డిమాండ్ ఉంటుంది. అందుకే మార్కెట్లో పౌచ్ ప్యాకెట్ రూపంలో మనకి రూపాయి ప్యాకెట్ల నుండి 5-10 రూపాయలలో దొరుకుతూ ఉంటాయి. అంతేకాకుండా 50 గ్రాముల నుండి కిలో వరకు కూడా ప్యాకెట్ రూపంలో దొరుకుతాయి. ఇక ఆ ప్యాకెట్లను కూడా దేవుడి ఫోటోలతో, పలు బ్రాండ్ నేములతో మార్కెట్లోకి తీసుకొస్తున్నారు కొన్ని కంపెనీలు. ఇక కొంతమంది ఎటువంటి బ్రాండింగ్ లేకుండా సాధారణ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు. కానీ ఒక బ్రాండింగ్తో వెళ్తేనే మార్కెట్లో మంచి డిమాండ్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ పసుపు కుంకుమ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఒక బ్రాండింగ్తో బిజినెస్ స్టార్ట్ చేయాలి. వీటికి 365 రోజులు సేల్ ఉంటుంది. కాబట్టి ఈ బిజినెస్కి బాగా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని మాసాల సమయంలో, అంటే ఇప్పుడు కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలాంటప్పుడు చేసే పూజా సమయంలో వీటికి బాగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో సేల్ మరింత ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఇక ఈ బిజినెస్ చేస్తే మాత్రం లాభాలు బాగా ఉంటాయి, నష్టం అనేది అస్సలు ఉండదని చెప్పాలి. ఇక పెట్టుబడి కూడా చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ చేయాలి అంటే ముందుగా ప్లేస్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఇక ప్లేస్ వచ్చేసి షాప్ మాదిరిగా కాకుండా ఒక 2 లేదా 3 రూములు ఉంటే మనకి ఈ బిజినెస్ చేసేసుకోవచ్చు. ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అంటే ఒక 80 నుండి 100 గజాల వరకు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మిషనరీస్ ప్యాకింగ్ లాంటిది ఉంటుంది కాబట్టి మనకి ఆ స్థలం అయితే అంత అవసరం ఉంటుంది. అయితే ఒక పర్సన్ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ, బయట సాలరీతో చేసే వ్యక్తి అయినా కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే ప్యాకింగ్తో బిజినెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఒక బ్రాండింగ్ పేరు పెట్టుకోవాలి. ఆ పేరుతో ట్రేడ్ లైసెన్స్తో పాటు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. అంతేకాకుండా తూనుకుల కొలతల శాఖ నుండి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వెయింగ్ మిషన్లలో ఆటోమేటిక్ ప్యాకింగ్ ఉంటుంది కాబట్టి పర్మిషన్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలి. కాబట్టి ముందుగానే ప్రతి వాటికి లైసెన్స్తో పాటు పర్మిషన్స్ తీసుకుంటే భవిష్యత్తులో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇక మరో విషయం ఏంటంటే బిజినెస్ బాగా రన్ అయినప్పుడు స్టాఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాఫ్ పెరిగినప్పుడు మాత్రమే లేబర్ లైసెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రా మెటీరియల్స్ వచ్చేసి పసుపు, కుంకుమ, ఇక వీటికి బయట మార్కెట్లో క్వింటాల్ లెక్కన తీసుకుంటే సరిపోతుంది. లేదంటే పసుపు కొమ్ములను తెచ్చి పసుపు చేసుకోవచ్చు. ఇక కుంకుమ రాళ్ళను తెచ్చి ప్రాసెస్ చేసి కుంకుమ తయారు చేసి ప్యాక్ చేసి మార్కెట్లో మనం సేల్ చేసుకోవచ్చు. అయితే నిజానికి ఇది తెచ్చి తయారు చేయాలంటే పెద్ద ప్రాసెస్ అని చెప్పాలి. కాబట్టి బయట మార్కెట్లో హోల్సేల్ ధరకి పసుపు కుంకుమ కొనుగోలు చేస్తే సరిపోతుంది. ఇక పసుపు కుంకుమలను మిషన్లో వేసి దాన్ని తయారు చేసి ఆటోమేటిక్ మిషన్లతో బయటకు వస్తుంది. కాబట్టి మిషనరీస్ కూడా ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది. అంతేకాకుండా సీలింగ్ మిషన్, వేయింగ్ మిషన్ కూడా తీసుకోవాలి. ఇక బ్రాండింగ్ లోగోతో ఉన్న కవర్స్ని కూడా తయారు చేసుకోవాలి. కాబట్టి ప్రింటింగ్ మిషన్ నుండి కవర్స్ని కేజీలాగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్యాక్ చేసి క్వాంటిటీ బట్టి కవర్స్ తీసుకోవాలన్నమాట. ఇక పసుపు కుంకుమలను ప్యాక్ చేస్తాం కాబట్టి స్పూన్, ఇంకా ట్రేస్, ఇక కొన్ని వస్తువులు కూడా మనం తీసుకోవాలి. ఇక అట్టపెట్టిలో అయినా లేదా 50 కేజీలు ఉండే సంచిలోనైనా ప్యాక్ చేసి మార్కెట్కు పంపొచ్చు. కాబట్టి ఏది కావాలో అవి ముందే ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పసుపును ఎక్కడ కొనుగోలు చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్న కొన్ని స్టోర్స్లో క్వింటాల్ లెక్కన పసుపు దొరుకుతుంది. లేదంటే డైరెక్ట్ పసుపు ఫ్యాక్టరీ నుండి అయినా కూడా పసుపు హోల్సేల్కి మనం కొనుగోలు చేసుకోవచ్చు. మంచి కంపెనీ బ్రాండ్ ఉన్న పసుపు కుంకుమలతోనే కొనుగోలు చేయాలి. మంచి బ్రాండెడ్వి తీసుకోవడం వల్ల ప్యాకింగ్ చేసినా కూడా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటుంది. లేదు మామూలు క్వాలిటీతో తీసుకుంటే మాత్రం ప్యాక్ చేసిన కొన్ని రోజులకే పాడవడంతో పాటు మీ బిజినెస్కి లాస్ వస్తుంది. ఇక కొనుగోలు చేసిన వస్తువులలో తేమ, పురుగులు వంటివి లేకుండా చూసుకోండి. ఖచ్చితంగా కర్పూరం వేసి ఎండబెట్టాలి. ఇక ఎండబెట్టిన తర్వాత పసుపు కుంకుమను
పౌచ్ ప్యాకింగ్ మిషన్లో వేసి ఆ తర్వాత చేయాల్సిన ప్రాసెసింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 10 గ్రాముల నుండి 50 గ్రాములు, 100 గ్రాములు, 250 గ్రాములు, అరకిలో, కిలో వరకు ఇలా ప్యాకింగ్ చేసుకోవాలి. ఇక ఇండియా మార్ట్లో మనకి పసుపు కుంకుమ ప్యాకింగ్ పౌచ్ మిషన్స్ కూడా దొరుకుతాయి. ఇక అవి మిషన్ మినిమం మనకి 2 లక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు ఉంటాయి. ఇక ఒక గంటలో 5 కేజీల ప్రొడక్షన్ రావాలి అంటే ఖచ్చితంగా బాగా ధర ఉన్న మిషన్ అయితే తీసుకోవాలి. ఇక 50 నుండి 70 కేజీల వరకు ప్రొడక్షన్ రావాలి అంటే 2.5 లక్షల రూపాయలు వరకు కొనుగోలు చేస్తే సరిపోద్ది అనమాట. ఇక ఈ మిషన్స్ ఎలా నడుస్తాయి అంటే వీడియోస్ కింద లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ చూసి మిషన్ ఏది బాగుంది, దేని సర్వీస్ బాగుందో అనేది చూసి మీరు రివ్యూస్ చూసి తీసుకోండి, బాగుంటుంది. అయితే మనకి ఎంత గ్రాముల వరకు కావాలన్నా కూడా అంతే గ్రాముల వరకు మిషన్స్ కూడా ఉంటాయి. ఇక మామూలుగా పూజ సమయంలో అయితే తాంబూలంలో కూడా ఈ 1 రూపీ పసుపు కుంకుమ వచ్చేసి మనకి పెడుతూ ఇస్తూ ఉంటారు కదా. ఇక అలా ప్యాక్ చేసే మిషన్స్ కూడా అందులో ఉంటాయన్నమాట. కానీ ఇందులో ప్రాఫిట్ చాలా తక్కువగా ఉంటాయని చెప్పాలి. అంటే కిలోకు 15 రూపాయల నుండి 20 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. అయితే క్వింటాల్ లెక్కన పసుపు కుంకుమ కొనుగోలు చేస్తే చాలు, చాలా సులువుగా మిషన్ వేసి ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అదే పసుపు కొమ్ములను, కుంకుమ రాళ్ళను తెచ్చి మళ్ళీ అంత ప్రాసెస్ చేసి మిషన్లో వేసే వరకు చాలా సమయంతో పాటు కాస్త శ్రమ కూడా ఎక్కువే ఉంటుంది. అంతేకాకుండా లేబర్ ఖర్చుతో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మంచి బ్రాండెడ్ ఉన్న పసుపు కుంకుమ క్వింటాల్ లెక్కను హోల్సేల్కి కొనుగోలు చేసి ప్యాకింగ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక ఈ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్స్ చూసినట్లయితే మనకి 120 రూపాయల నుండి 140 రూపాయల వరకు ప్యాకింగ్ ఖర్చు అవుతుంది. అయితే 10 గ్రాముల నుండి కిలో వరకు ప్యాకింగ్ చేస్తారు కాబట్టి 1 కిలోకు మనకి 50 నుండి 60 రూపాయల వరకు ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇవి ఇక సీజన్ సమయంలో అంటే పూజలు చేసే మాసాలు సమయంలో అయితే 1 కేజీకి మనకి 100 రూపాయల వరకు కూడా లాభం ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే మార్కెట్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక 1 రూపీ నుండి 1 కేజీ వరకు మనం సేల్ చేసుకోవచ్చు. ఇక మార్కెటింగ్ ఎలా చేయాలంటే కిరాణా షాప్స్, పూజ సామాగ్రి దొరికే షాప్స్, దేవాలయాల దగ్గర పెట్టే షాప్స్, ఆన్లైన్ స్టోర్స్, అంతేకాకుండా కేవలం పూజ సామాగ్రి దొరికే ఆన్లైన్ స్టోర్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా హోల్సేల్ ధరకే మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్రాండింగ్తో వెళ్తాం కాబట్టి బ్రాండింగ్తో కూడా యాడ్స్ ఇచ్చుకోవచ్చు. ఇలా యాడ్స్ ఇస్తే మాత్రం ఈ బిజినెస్ మరింత ఎక్కువగా రన్ అవుతుంది. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు మనం. ఇక పాంప్లెట్స్ కానీ బ్యానర్ల ద్వారా కానీ ఈ బిజినెస్ గురించి ప్రమోషన్ చేసి బిజినెస్ని మరింత ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా బ్రాండింగ్ పేరుతో రిజిస్టర్ అయ్యి 10 నుండి 15 కేజీల వరకు కూడా మనం ట్రాన్స్పోర్ట్ కూడా పంపించవచ్చు అనమాట. అయితే ఈ బిజినెస్కి మినిమం మనం 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కూడా నెలకి ఈజీగా 25,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదాయం పొందొచ్చు. ఇక 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేసి ఎక్కడికైనా సేల్ చేసుకోవచ్చు. అంతేకాదు డీలర్షిప్ ద్వారా కూడా మనం డిస్ట్రిక్ట్లలో కూడా హోల్సేల్ ధరకి సేల్ చేసి మంచి లాభాలు అందుకోవచ్చు. ఈ బిజినెస్ బాగా రన్ అయితే పలు చోట్ల కూడా అదే బ్రాండింగ్తో మనం స్టార్ట్. అయితే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉంటే రంగంలోకి దిగండి. పైగా మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ కాబట్టి లాస్ అనేది ఉండదు. కాబట్టి ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఇంట్లో ఉండి చేసుకోవాలనుకుంటున్నారో, కొంచెం తక్కువ పెట్టుబడి పెట్టి మంచి లాభాలు వచ్చే బిజినెస్ అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది మంచి బిజినెస్ ఐడియా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఒక్కసారి బిజినెస్లోకి దిగేది మంచి R&D చేసి బిజినెస్ స్టార్ట్ చేసి లాభాలు అయితే పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇలాంటివి ఇంకా మీకు ఏమైనా కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.